శంకరుడికి మనుషులతో ఆడుకోవడం, మనకి బాగా కష్టాలు పెట్టడం చాలా అలవాటు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సరే, తెలియక మాట్లాడిన వారికి తెలిసేలా చేసేది శంకరుడు మాత్రమే. అండ్ ఇంకొకటి, మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తా. నిజంగా మనుషులతోటి ఆడుకోవడం ఆయనకు అలవాటైతే, నేను చెప్తున్నా కదా, అంతటి ఆలాహల విషయాన్ని కంటాన దాచుకోవడానికి ఆయనకి ఎలాంటి అవసరం లేదు. అండ్ ఇంకొకటి, అద్భుతమైన కైలాసాన్ని వదిలేసి శ్మశాన వాటికలో కూర్చోడానికి ఆయనకు అంతకు మించి అవసరం లేదు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడు? ఎవరి కోసం చేశాడు అంటే, ఆయన గనక శ్మశానంలో కూర్చోకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది తెలుసా? ఒక్కసారి మీ ఇమాజినేషన్ కు వదిలేస్తున్నా నేను. ఎంత అంద కల్లోలమైపోతుంది తెలుసా? అండ్ ఇంకొకటి, ఆ ఆలాహల విషయం గనక ఆయన గనక మొదట అడుగేసి ఆ విషయాన్ని కంటాన దాచుకోకపోతే ప్రళయం, ప్రపంచం మునిగిపోతుంది. అంటే ఆయనకి మనుషులనే ఆడుకోవడం అయితే అవన్నీ చేస్తాడా? అన్ని త్యాగాలు చేస్తాడా? అంతటి బోలాశంకరుడు అనే పేరు వస్తుందా? కొంచెం మనము శంకరుడు గురించి మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే, అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నీకు వచ్చే కష్టాలను భరించలేక నీకు ఇలాంటి మాటలు వస్తున్నాయి కావచ్చు, కానీ భరించగలిగే శక్తి సామర్థ్యాన్ని ఈశ్వరుడు అప్పచెప్తున్నాడు. అది భరించగలిగే శక్తి నీకున్నప్పుడు నీకు ఇలాంటి మాటలు రావు. కొంత అన్నిటికీ సుఖాలకే అలవాటు అయిపోద్దు, కష్టాలకు కూడా అలవాటు కావాలి. కష్టాలు పడాలి, కష్టాలు జయించాలని సంకల్పంతో ముందుకెళ్ళాలి. ప్రతి మనిషికి కష్టాన్ని జయించేది ఏంటంటే కేవలం భక్తి మార్గమే. ఆ భక్తితో నువ్వు శ్రద్ధగా ఉన్నప్పుడు నీ కష్టాలు ఎంత త్వరగా తొలగిపోతాయి ఒకసారి నువ్వు పరీక్షించి చెయ్యి. అప్పుడు నీకు శంకరుడు అంటే ఏమో అర్థమవుతుంది. కానీ శంకరుడికి మనుషులతో ఆడుకోవడం, ఆయన మహానుభావుడు. ఆయన నిజంగా మనుషులతో ఆడుకోవాలనుకుంటే అన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం అంతకు మించలేదు ఆయనకి. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.